సో 1960s నుంచి 1980s మధ్య జరిగినటువంటి డెవలప్మెంట్స్లో రీసెర్చెస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ సో పియాజేస్ అప్రోచ్. సో జీన్ పియాజే బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్. జీన్ పియాజే బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్. సో పియాజేస్ అప్రోచ్. సో పియాజే ప్రపోజ్డ్ స్టేజ్ డిపెండెంట్ థియరీ వేర్ ద mental growth of a child goes through 4 discernible stages. So Jean Piaget proposed the stages of cognitive development. So Jean Piaget cognitive developmental stages ni propose chesadu. Jean Piaget cognitive developmental stages ni propose chesadu. So cognitive development ante so the child or the individual known about himself and environment and understanding about himself and environment. సో తన గురించి తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకోవడం, వాటిని అండర్స్టాండ్ చేసుకోవడం, సో దానికి అనుగుణంగా తాను అడ్జస్ట్ చేసుకోవడం. సో దీని అంతటిని మనం ఏమని చెప్తామని చెప్పేసి అంటే సో జీన్ పియాజే అప్రోచ్ అని చెప్పేసి చెప్తాం. జీన్ పియాజే అప్రోచ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం. సో పియాజే ప్రపోజ్డ్ స్టేజ్ డిపెండెంట్ థియరీ వేర్ mental growth of a child goes through 4 discernible stages. సో చైల్డ్ యొక్క మెంటల్ డెవలప్మెంట్ లేదా మెంటల్ గ్రోత్ అనేది 4 స్టేజెస్ ద్వారా అది అప్రోచ్ అవుతుందని చెప్పేసి చెప్తాడు. సో హీ అసోసియేటెడ్ ఈచ్ స్టేజ్ విత్ ఏ పర్టిక్యులర్ ఏజ్ రేంజ్. సో జీన్ పియాజే ప్రపోజ్డ్ దట్ ఈచ్ స్టేజ్ విత్ ఏ పర్టిక్యులర్ ఏజ్ రేంజ్. సో జీన్ పియాజే ప్రపోజ్ చేసిన కాగ్నిటివ్ డెవలప్మెంటల్ స్టేజెస్లో ప్రతి స్టేజ్ కూడా ఒక పర్టిక్యులర్ ఏజ్ రేంజ్తో అసోసియేట్ అవుతుంది. సో జీన్ పియాజే ప్రపోజ్ చేసినటువంటి ప్రతి స్టేజ్ కూడా ఒక పర్టిక్యులర్ ఏజ్ రేంజ్తో అసోసియేట్ అవుతుంది. సో ద ఏజ్ అసోసియేటెడ్ విత్ ఈచ్ స్టేజ్ ఈజ్ ఇండివిజువల్ డిపెండెంట్. సో ఈజ్ ఇండివిజువల్ డిపెండెంట్. సో ఇక్కడ కామన్గా ప్రతి ఏజ్కి కూడా ప్రతి స్టేజ్కి కూడా కొంత ఏజ్ అనేది డిటర్మైన్ చేయడం జరిగింది. బట్ ఇది ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో అందరిలో కామన్గా అదే ఏజ్లో ఆ చేంజెస్ అనేవి వస్తాయని చెప్పేసి చెప్పలేం. అందుకే జీన్ పియాజే ఏం చెప్తారంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ ఓన్లీ నాట్ ఏజ్ అని చెప్పేసి చెప్తాడు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ ఓన్లీ నాట్ ఏజ్. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది స్టేజ్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది తప్ప ఏజ్ మీద డిపెండ్ అవుతుందని చెప్పేసి అని చెప్తాడు. సో మెనీ నాట్ రీచ్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో చాలామంది లాస్ట్ స్టేజ్కి రీచ్ కాలేరని చెప్పేసి చెప్తారు. సో ద స్టేజెస్ ఆర్ సో జీన్ పియాజే యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ స్టేజెస్ తీసుకుంటే ద సెన్సరీ మోటార్ స్టేజ్ సో అప్ టు 2 years, నాట్ 0 to 2 years. సో అప్ టు 2 years సెన్సరీ మోటార్ స్టేజ్ అప్ టు 2 years. సెన్సరీ మోటార్ స్టేజ్ అనేది అప్ టు 2 years వరకు ఉండే స్టేజ్ని సెన్సరీ మోటార్ స్టేజ్ అంటాం. అలాగే నెక్స్ట్ వన్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 to 7 years. సో జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో నెక్స్ట్ వన్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 to 7 years. అలాగే ద కాంక్రీట్ స్టేజ్ 7 to 11 years. ద కాంక్రీట్ స్టేజ్ 7 to 11 years. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. అలాగే ద ఫార్మల్ స్టేజ్ ఆర్ abstract operational stage. The formal stage or abstract operational stage 11 to 14 years or 11 to 15 years. So Jean Piaget proposed the 4 cognitive developmental stages. Jean Piaget proposed the 4 cognitive developmental stages. So first one sensory motor stage, second one pre-operational stage, third one concrete operational stage, fourth one formal operational stage. So according to Piaget organization of concepts in mind of learner so goes through 4 cognitive processes. So aventi అని చెప్పేసి అంటే స్కీమా, అలాగే అసోసియేషన్, అకామిడేషన్ అండ్ ఈక్విలిబ్రియేషన్.
అసోసియేషన్, అకామిడేషన్, సో అకామిడేషన్ అండ్ ఈక్విలిబ్రేషన్ అని చెప్పేసి చెప్తాం. సో జీన్ పియాజే ఇండివిజువల్ ఏమో తన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ని, ఎన్విరాన్మెంట్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత తాను ఎక్వైర్ చేసినటువంటి కాన్సెప్ట్స్ని సో 4 కాగ్నిటివ్ ప్రాసెస్ ద్వారా అండర్స్టాండ్ చేసుకుంటాడు లేదా ఆర్గనైజ్ చేసుకుంటాడు. 4 కాగ్నిటివ్ ప్రాసెస్ ద్వారా అండర్స్టాండ్ ఆర్ ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. అవేంటి అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ స్కీమా. సో ఫస్ట్ వన్ ఏమో స్కీమా. So what is the meaning of schema? So schema means the behavioral models or the behavioral structures which are used by the individual to understanding about himself and surrounding the environment. సో తన గురించి, తన చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికి, తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికి సో వాడు యూజ్ చేసే బిహేవియరల్ స్ట్రక్చర్స్ని మనం ఏమని చెప్తామంటే స్కీమా అని చెప్పేసి చెప్తాం. అలాగే అసోసియేషన్ అదేవిధంగా అకామిడేషన్, అదేవిధంగా ఈక్విలిబ్రేషన్. సో ఈక్విలిబ్రేషన్, స్కీమా, అసోసియేషన్, అకామిడేషన్ అండ్ ఈక్విలిబ్రేషన్, ఈ 4 ప్రాసెస్ ద్వారా తన సరౌండింగ్లో ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ని అండర్స్టాండ్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్తాం. సో అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ ఆర్ ఇంపార్టెంట్ మెకానిజమ్స్ ఇన్ అండర్స్టాండింగ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో అకార్డింగ్ టు జీన్ పియాజే, అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ are important mechanisms in understanding learning of mathematics. సో మ్యాథమెటిక్స్ని లెర్న్ చేయడంలోని, అండర్స్టాండ్ చేసుకోవడంలోని ఇంపార్టెంట్ మెకానిజమ్స్ ఏవి అని చెప్పేసి అంటే అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. సో మ్యాథమెటిక్స్ లెర్న్ చేయడంలోని, మ్యాథమెటిక్స్ అండర్స్టాండ్ చేసుకోవడంలోని ఇంపార్టెంట్ మెకానిజమ్స్ ఏమంటే అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ అని చెప్పేసి చెప్తాం. సో అసిమిలేషన్ అంటే మీనింగ్ ఏంటి? దాన్ని సాంశీకరణం అని చెప్పేసి చెప్తాం. అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని సో కొత్త బిహేవియరల్ స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేసుకోవడాన్ని ఏమని చెప్తామంటే అసిమిలేషన్ అంటాం. సో అంటే గతానుభవాల ఆధారంగా కొన్ని భావనలు ఏర్పరచుకోవడాన్ని ఏమని చెప్తామంటే అసిమిలేషన్, సాంశీకరణం అని చెప్పేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, గాలిలో ఎగిరేవన్నీ పక్షులు అనుకుంటాడు. ఆల్ ద ఫ్లయింగ్ థింగ్స్ ఆర్ బర్డ్స్ అని. అలాగా అనుకున్న స్టూడెంటు సో గాలిలో వెళ్ళే విమానాన్ని చూస్తాడు. సో గాలిలో వెళ్ళే విమానాన్ని చూసి హీ కన్సిడర్ దట్ ఈజ్ ఆల్సో ఏ బర్డ్, విమానాన్ని కూడా పక్షి అనుకుంటాడు. అంటే ప్రీవియస్గా వాడికి ఏం తెలుసు? ఆల్ ద ఫ్లయింగ్ థింగ్స్ ఆర్ బర్డ్స్. సో ఎగిరేవన్నీ పక్షులని తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని విమానాన్ని చూసి కూడా అది కూడా బర్డ్ అనుకుంటాడు. సో అలా అనుకోవడాన్ని ఏమని చెప్తామంటే ఎసిమిలేషన్ అని చెప్పేసి చెప్తాం. అలాగే మరి అకామిడేషన్. సో ప్రీవియస్గా ఎసిమిలేషన్ ద్వారా ఫామ్ చేసుకున్న కాన్సెప్ట్స్లో చేంజెస్ చేసుకొని రైట్ కాన్సెప్ట్స్ని ఎక్వైర్ చేసుకోవడాన్ని ఏమని చెప్తామంటే అకామిడేషన్. సో మ్యాథమెటిక్స్ టీచింగ్, లెర్నింగ్లో అత్యంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమంటే అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ అకార్డింగ్ టు జీన్ పియాజే. సో జీన్ పియాజే ప్రకారం మ్యాథమెటిక్స్ యొక్క టీచింగ్, అండర్స్టాండింగ్లో కీలకమైన మెకానిజమ్స్, కాన్సెప్ట్స్ ఏమంటే అసిమిలేషన్ అండ్ అకామిడేషన్.